హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ ఇన్ కెనడా. సో ఇక్కడ మనం టికెట్స్ చూయించేసి మనం క్యాజిల్లోకి ఎంటర్ అవుదామని వచ్చేస్తున్నాము. సో ఈ క్యాజిల్ అనేది జార్జ్ బోల్ట్ అనే అతను 1900s కట్టించాడంట వాళ్ళ వైఫ్ కోసము. సో దాన్ని చూడ్డానికి వెళ్దాము. 1904 సంవత్సరంలో యాక్చువల్గా వాళ్ళ వైఫ్ చనిపోయింది. సో దాన్ని టోటల్గా ఇంకా బిల్డ్ చేయకముందే సో అన్ఫినిష్డ్గా అట్లానే ఆపేశారు. సో తను అక్కడికి రావడం ఆపేశాడన్నమాట జార్జ్ బోల్ట్. సో దాన్ని 1977లో 1000 ఐలాండ్స్ తీసుకుందన్నమాట. వాళ్ళు గిఫ్ట్ చేశారు 1000 ఐలాండ్స్కి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కింద ఫస్ట్ ఫ్లోరు, ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇంతకుముందు చూసింది ఫస్ట్ ఫ్లోరు, ఇది సెకండ్ ఫ్లోరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్యాజిల్లో టోటల్గా 120 రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే ఫినిష్ చేశారని చెప్పాను కదా. థర్డ్ ఫ్లోరు దానిపైన ఫ్లోర్స్ వాళ్ళు ఇంకా ఫినిష్ చేయలేదు, ఇంకా స్టిల్ బిల్డ్ చేస్తున్నారు ఇప్పటికీ. అండ్ ఇందులో ఒక స్టోర్ కూడా ఉంది విజిట్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బెడ్రూమ్స్. సో సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. అండ్ ఇది జార్జ్ బోల్ట్ బెడ్రూమ్ ఇంతకుముందుది. ఇది క్వీన్స్ బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి వాష్రూము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో మనకున్నది యాక్చువల్గా 1.5 hours to 1 hour 45 minutes ఉంటుంది విజిట్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ క్రూజ్ వచ్చేస్తుంది, మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అంత లోపల మనకి ఎంత వీలైతే అంత మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక లివింగ్ రూమ్ లాగా. అండ్ మనం ఈ క్యాజిల్కి విజిట్ చేయడానికి ఓన్లీ మనం మే మిడ్ నుంచి మే 15th నుంచి అక్టోబర్ 15th వరకే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే అది సమ్మర్ టైం. ఇక్కడ ఒక మూవీ కూడా ప్లే చేశారు, జార్జ్ బోల్ట్ అండ్ తన లైఫ్ గురించి ప్లే చేశారన్నమాట ఆ మూవీ. అందులో యాక్చువల్గా వాళ్ళ లైఫ్ గురించి చెప్తారు, ఏమైంది, ఈ క్యాజిల్ ఎలా బిల్ట్ అయింది, దాని తర్వాత ఎవరు తీసుకున్నారు, ఎట్లా గిఫ్ట్ చేశారు, ఏ ఇయర్లో ఏదైంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఇదేనండి. ఇక్కడ వచ్చేసి ఆ టీవీలో ప్లే చేస్తున్నారు యాక్చువల్గా ఏమైందని చెప్పేసి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. పైన మొత్తం పైకి ఎక్కాక అవుట్ సైడ్ చూస్తే ఎలా ఉంటుందో అది వ్యూ. ఈ బోల్డ్ క్యాసిల్ అనేది హార్ట్ ఐలాండ్లో ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా హార్ట్ ఐలాండ్ వచ్చేసి హార్ట్ షేప్లో ఉంటుంది ఆ ఐలాండ్. సో ఈ ఐలాండ్ చుట్టూ మీరు ఎక్కడ చూసినా గార్డెనింగ్ కానీ డెకోర్ కానీ ఎవ్రీథింగ్ హార్ట్ షేప్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసి ఒక హార్ట్ షేప్లో మనకి చిన్న ప్లాంట్ అనేది పెట్టారు డెకోర్ లాగా. అండ్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇదొక డైనింగ్ రూమ్ అన్నమాట, బోల్ట్ ఫ్యామిలీ వాళ్ళది.
ఇక్కడ చూస్తే వాళ్ళ వర్క్ ఎంత డీటెయిల్డ్గా ఉందో చూడండి. ఇక్కడ అండ్ ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు ఇది మీరు చూసింది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, అది మేడ్స్ డైనింగ్ రూమ్ అది. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో ఐటమ్స్ మామూలుగా అప్పటి కాలంలో ఎలా యూజ్ చేశారు అనేది అవన్నీ పెట్టారు వాళ్ళు ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సర్వెంట్స్ డైనింగ్ రూము. ఇంతకు ముందుది మేడ్స్ డైనింగ్ రూము, ఇది సర్వెంట్స్ అన్నమాట. అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ, క్యాజిల్ ఎలా ఉంది అని చెప్పేసి బయట నుండి. సో లోపల మాత్రం నేను చెప్పాను కదా, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ మాత్రమే వాళ్ళు బిల్డ్ చేశారు, దానిపైన ఫ్లోర్స్ వాళ్ళు ఇంకా బిల్డ్ చేయలేదు. అండ్ ఇదంతా అవుట్ సైడ్ అన్నమాట. ఇంకా వ్యూ అయిపోయి క్రూజ్ వచ్చేసింది. సో మనం రిటర్న్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.